ఆరు గుప్తా గారితో ఇలా అంటూ ఉంటుంది, నాకు మీరు ఇచ్చిన శక్తులు ఇప్పుడు ఉపయోగించుకునే టైం వచ్చిందండి, నేను ఉపయోగించుకుందాం అనుకున్నా అన్న వెంటనే గుప్తా గారు సరే అంటారు. ఇంకా అప్పుడు ఆరు వెంటనే మహాకాళ వెళ్ళి ఆ పువ్వుల్ని నాశనం చేయడానికి కానీ రెడీగా ఉంటుంది ఆ టేబుల్ ఎక్కి పువ్వుల దగ్గర. ఇంకా ఆరు వెంటనే ముంగీస కింద నేను తన మహాకాళ పాము అయితే నేను ముంగీస అవుతానని చెప్పి లోపల రూమ్లోకి వెళ్ళి ఇంకా ముంగీస పని పడతా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అంత రివ్యూస్తో చూస్తూ ఉంటే చంబా కూడా వెనకాల టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు. రణవీర్ అయితే ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పి ఇదంతా బయట నుంచి చూస్తున్న గుప్తా గారు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా ఆరు ముంగీసయి ఆ మహాకాల్ పాముని ఇలా కొరికేస్తూ ఉంటుంది. అది కూడా ధీటుగా జవాబిస్తున్నట్టు ఆరుని ఈ ముంగీసని కూడాను అలాగా ఇలా బుస్ అంటూ ఉంటుంది. ఇంకా అలాగ ముంగీసని కొరుకుతూ ఉంటే ఇంకా అలా ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది ఎంతసేపటికి కూడాను. ఇంకా ఎవరు గెలుస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. ఆరు ఆ మహాకాల్ని ఓడించి తనని కాపాడుకోగలదా లేదా అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్.